ఏం మనసులో ఏమో కైకిలు పిలుద్దామని ఇళ్ళలో పోతే ఒక్కరు కూడా ఇంట్లో లేరు. ఏడబోయినరో ఏం పాడో. పని అంటే గిత్త ఆత్మానం తయారైతుంది. ఛీ, ఇంట్లో ఇంత ఘోరమా? ఏం మనసులో ఏమో. ఏ పనులంటే గింత బద్ధకం తయారైతారు. ఏడబోయినరో ఏమో అందరు. అవు పిల్లగా ఏం చేస్తాను వీడ కూర్చొని? మీ అమ్మ మా ఒరిగాలు వస్తుందా? అయ్యో అమ్మని దూరవైతివి, నువ్వు రావైతివి, పని చేయవైతివి, ఏం తింటావు మరి? అయ్యో ఎట్లనో ఏం వెయ్యాల. ఆహా ఏం మంచి కూర్చున్నారే ఇసుర్రవుతు లెక్క. కొద్దిగానన్నా రందున్నా అదే మీకు. వ్యవసాయం ఎట్లా, వ్యవహారం ఎట్లా అని ఏమనిపిస్తుంది? పోయి పోయి వచ్చి పువ్వా గుప్తే రిమ్మచ్చినట్టు గట్లా మాట్లాడతాను. తలకాయ ఇట్లా తిరుగుతాందా? నీ ఇమ్మడి మొక్కని చూస్తే రిమ్మొత్తాంది మరి. మొన్నటి వానల నీ తలకాయ దర్చి మొలకొచ్చినట్టున్నది. పింఛన్ పైసలతోటి మంచి దావకాలు పెట్టుకోపో. అయ్యో నా బంగారి కోడలను సింగారించ చూయించుకోపో అంటారు. మాట వరుసకైనా చూయిస్తాం అంటాన్రా? ఏ గడువై కలవడి పోరి. ఏమో జొర్రిగా లెక్కగా ఇయ్యగా ఇయ్యరుకుంటా తలకాయ నొత్తానంటే. నొత్తది ఆడ ఇత్తులు పెడితే మొలిసినట్టు పెరుగుతానయి మిత్తిలు. మరి గంతగానం అప్పులెందుకు చేసినట్టు తిప్పలగంగా? ముందు తెలియదా తర్వాత అప్పులైతే కట్టాలే అని? ఇప్పుడు మెల్లగా వచ్చి చెప్తాను. ఇద్దరికిద్దరు గిస్మంటోళ్ళని తెలియక మీరిద్దరు మాట్లాడుకోగా నా ముచ్చట ఎందుకు అత్తాను నడుమా? ఊగే నన్నిగుతారు. వచ్చిందండి వయ్యారి. ఓ నువ్వంటేనా గుడాల మీదికి గుంజినట్టు గుంజుతుంది నా పానం నీ మీదికి. ఎట్టునే చూడు మోకానికి అగ్గిదలుగా. తడకకు పిడక కొట్టినట్టున్నది నీ ముఖం. నీ ముఖం కంటే నా ముఖం ఏం చెడిపోలేదు. బాద్దరుగానే అనుకుంటాను మాటలు గాని బాయికాడ ఒరిగల్చుకుంటా మాట్లాడుకుందరు పాన్రి. అవను వరిగాలు మందిని మనం పిలిచిందా? మరి పిలిచింది కావచ్చే. కొందరు పోవాలి, మళ్ళీ లేట్ అవుతుంది. అమ్మా దొరికిరానే మంది? ఆగో అచ్చిరు కదా కుడుగలతోటి నీ కొడుకులు. గాల చెప్పు పాని. ఏంటిది? ఏమైందమ్మా? వరి కలుద్దామంటే ఊరి మీద మంది దొరుకుతలేర్రా. గీలను కలుగుమని చెప్తే మీ పేరు చెప్తాను. అవును రీతిక గదానే ముచ్చట. అరే మన పని మనం చేసుకుంటే తప్పనే. మన పని చేయకపోతే మంది పని ఇట్లా చేస్తానా ఏంది? ఏంల కమన్నా చేస్తాన పని. ఇవాళ ఒక్కరోజు నిమ్మలంగా ఉందాం అనుకున్నా తప్ప. మరిగా మంది నన్న విలువరానే చేయకుంటే. ఊకే ఇంట్లోనే ఉండబడుతుంది. అట్లా పోయినట్టుంటది, మందిని పిలిచినట్టు ఉంటది అని నిన్ను తోలినాం. అదెందుకు కట్టికున్నదే? నువ్వు మధ్యనే ఉన్నావు. అది చేసేది అది చేయనే బట్టే. అవును అట్టే లేదు, అందుకే అర్ధగోలు అప్పులు చేసి పెడతాంది. ఏం మాట్లాడతానవే? నేనేదో ఆఖ్యరాన్ని అప్పులు చేసినట్టు. ఏది చేసినా మీకోసమేనా? మా కోసం అయితే చెప్పి చేయాలి. మేము ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెట్టాలంటే భయం అవుతుంది. మేము ఇట్లా పోతానమో లేదో అట్లా అప్పులు తీసుకొచ్చి పెడతాను. ఏమన్నంటే మా కోసం అని అంటాను. ఏం చేస్తానమో ఎవరికి ఇస్తానమో మాకేమెరక. ఏందే ఇంటి పెత్తనం ఇట్లా తీసుకుందాం అనుకుంటారా? అన్ని లెక్కలు మాట్లాడతావు. ఇస్తే అది కూడా తీసుకుంటాం, దాందేమున్నది? అగ్వ కట్టే అన్ని తీసుకుంటారు అందరు గాని ఇంట్లో ఎవరు ఉండద్దు, మందికి ఆశపడద్దు. అందరికందరం పోదాం పారి. ఏంది పొలం కాడికి నేను కూడా రావాలి నానే? నువ్వు రాకు, మేమే తీసుకుపోతాం పోంగా. యాడ దొరికింది సంతరా ఇదే? అరే మీ పెళ్ళాలేందిరా నన్ను పనికి రమ్మంటారు? ఎందుకంటే పైకి పోయిన ఫాదర్ ను పిలిచి చేయమంటే చేయలేడు కాబట్టి. నేను పొలం కాడికి రానురా. అందుకనే అది తీసుకపోతాను. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. నేను గిట్లా మీతో కూర్చొని మాట్లాడుతా అంటే మీకు ఏమనిపిస్తాందిరా? లేట్ అయితే అనిపిస్తుంది. అలాకేం పుట్టిందో ఏమో, ఎప్పటికి మంచిగా పని చేసుకునేటోళ్ళు ఇప్పుడు గిట్లా చేస్తాను. నువ్వు ఎట్లా మందిని పిలుస్తావు కదా అని ఇవాళ వాళ్ళని రెస్ట్ తీసుకోమని మేమే చెప్పినాం. అరే అసలు మీకు సిగ్గులు ఉన్నాయారా? మాకు డౌట్ వచ్చే ముచ్చట్లు మమ్మల్ని అడిగాకే. ఇక కూతున్న కాడికి రాలు,
ఒక పూట నిమ్మలంగా ఊతున్నామంటే మందికాన్లు ఓర్తలేవు. ఇలా శాతం అయితే లేదు, ఒళ్ళు తిరిగినట్టు అవుతుంది. మీరు వయసు అయిపోండి. నువ్వు పొలం కాడికి చట్టిగా వన్నా మంచిదే గానీ ఇంటికన్నా అయితే ఉండకు. నడువు పోదాం. ఏం మాట్లాడుతున్నావే? మా అవ్వకు వయసు మీద పడ్డది. అందరికి మీదనే పడుతుంది వయసు, కింద పడుతుంది అనుకుంటున్నావా? ఇగో ఆమెకు శాతగా అన్నాడు, మూలకు మంచం వేసి పండ పెడదాం గానీ ఇప్పుడైతే తీసుకొని పోదాంపా. ఓ గుండు మొగ పోడా, నీకు బలుపు ఎక్కువ అవుతుంది. అయ్యో నేనేమంటేనే పోదాం పార్రి. ఆ చిరాణంలో మాటలు వినుకుంటూ ఇన్నా ఉంటాను అన్నాడు. లేవు లే రావా? ఎప్పుడు వస్తావు? దా తలపేసి వస్తా. ఉరుకుతాను రాయరయ్య తలపేదా. మీరు వెళ్ళరు, మా అబ్బాయి ఇంటికి బయటికి వెళ్ళారు. ఇంకా ముడతారు మీరు మనుషులని. అబ్బా అయ్యో అత్తమ్మ వయసు మీద పడ్డది, నువ్వు కూర్చో. ఒక్కట్లేదు, నువ్వు ఇంకో 4 దండలు వేసుకొని మెలానాడు. పోన్రి అవ్వాల మాగలుగుతాం కానీ నువ్వు పోయి కూర్చోపో షర్ట్ కింద. చూసుకో మంచి నీడున్న షర్ట్ తీసుకొని కూర్చో. నీళ్ళు పెట్టినావా నువ్వు పొలానికి? అలా ఎన్నడు పెట్టినావయ్యా? 4 రోజులు అయితే 4 రోజుల నుంచి మరి నీళ్ళు పెట్టాలని తెలియదా? ఏ తరమొకపోడా నేను వచ్చి పని చేసిన అంటావు. ఏం పని చేసినావు? అరే తమ్మి, నీ చెప్పుడే మర్చిపోయినరా, ఆ కింద తెగిపోయేది పెట్టేదంపా. ఒంటోలో నడుచుకుంటా ఒక పొంటన కలవలేదు గాని ఇప్పుడే సాగు చెప్పి తప్పించుకుందామని చూస్తానవా నువ్వు? ఇక మాకు తెలివి లేదని కలవకుండా పోయి మీకు తెలియకుండా సాడు పోయి సారు వేస్తాం గాని. ఈ పొలం మనదా మందిదా? మరి మీరే పోయి ఆ ఒడ్డు పెట్టుకోరి, మేము వరిగెళ్తాం. దుడ్డలెక్కున్నావు, ఆ ఒడ్డు నువ్వు పెడితేనే కూసుంటది. గట్లా అన్నావు, మంచిగున్నది. బాయ్ అన్న. వాళ్ళకి ఏం ఏర్పడుతుంది? వచ్చి 1 నిమిషం కూడా కలవలేదు, నీ కొడ్డు మాత వచ్చింది. ఇప్పుడు అంగవాడి కట్టని చేస్తే తెలుస్తుంది అమ్మ, ఒళ్ళు సంపాదిస్తే కాదు. అర్థమైందా? నువ్వా ఆ బండ చెత్త పెట్టుకొని తిరుగు ఆపొంటి మేమేమో కలుపుతాం. నువ్వు గిట్ల కలిసినాక పని సాగినట్టే, ఇంటికి పోయినట్టే, ఇల్లు చేరినట్టే. అమ్మ ఎనుకుంటానో నేను చూడు ఎంత ముంగట్టున్నానో. మాటలలో నేను చేతలలో లేదా పని? కళ్ళు ఒడతలే మాట ఈ బొమ్మను చూసి మాకు అంటానే కళ్ళు అంటాంది. ఇంకా పని చేసే పిల్ల నువ్వు మీద మీద కలుపుకుంటా గుర్రం లెక్క కురుకుతానవే. నేను తాత్పరంగా కలుపుకుంటా తాబెల్ లెక్క వస్తానా. వ్యవసాయం చేసే రీతి తెలియదు, మన్ను తెలియదు, ఏమో బాగా మాట్లాడతాను. చేసే పని చక్కగా చెయ్యి అంటే ఇప్పుడు చేసిన దాని మీదకే మాటలు అంటారా అన్నట్టు. ఎనుకున్నది నువ్వా నేనే? పని చేయమని ఇద్దరిని తోలితే పని మండ పెడతాను. అట్లనే ఉంటదా రీతి? నేను మండ పెడతాను, నువ్వు ముందు పోని. మరి పోనీయకపోతే తినంగానే కాదు అందరు లేచేవత్ ముఖం చూసినా దీంతో మాటలు పడాలి సత్తాను. నేను గదే మాట మంది మేలు కోరంటానా ఏంటి? నేను మంచి మేలు కోరవనా? గుట్టుతో తలకాయ 2 వక్కలు కావాలి ఏమనుకుంటాను. ఎట్లైనా పెడతానే పని చేసేదానికి మాటలు మాట్లాడతాను. కొన్ని పని చేసే ఆత్ర అయితే లేదు ఇంకా నన్ను అంటాంది. ఆ పొలం అంతా కలిసింది నేనే, ఈ మడి కలిసింది నేనే. నువ్వు ఏం పని చేసినావే? వచ్చి ఏం చేసినావే? నీ మొగడు వచ్చి తప్పించుకొని పోయిండు. నీ మొగడు నా మొగడు వచ్చి ఇంత పని చేసిండు, ఒడ్డు పెట్టిండు. నీ మొగడు ఏం చేసిండే? పని తప్పించుకుంటా ముందుంటారు ఎందుకే మీరు? నీ తలకాయ వాళ్ళగా ఒక్క పని అన్న చక్కగా చేయమానే. నువ్వు ఎంత ఇచ్చట్లేం బతుకు ఎందుకు బతుకుతారే మీరు? ఏం చేసిందంటే పొలమే చెప్తాది, కలిసిన పొలం నేను ఏం చేసిండు అన్నది. ఏం చేసినావు? గంట పొడికి అనుకున్నావు. నువ్వు ఏం చేసిన పని అన్నది తెలుస్తలేదా అమ్మ? గాడ కూర్చొని మరి అదన్నా చెప్పద్దా పని చేయకూడదా అని? నేను మెల్ల కలువు కలిసిండే అమ్మ చూపి నాకు ఒకసారి. మరి పని చేయాలి మాట పడని దానివి. నువ్వు రగ్గి ఒడ్డుకు రామని సంగతి చెప్పా. అరే అన్నగా ఏంద్రీ ఇలా గిట్లయింది?
మనోళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పి కైకిలోళ్ళు వచ్చినాక పొలంలోకి తోలి శిరోదమ్ము తాగాలంటే అంటే బేకర్ అయింది కదా. ఊరువారే ఇంకా నయ్యమైంది పాటు పొద్దుగా వచ్చి కళ్ళు బాటిలో దాచిపెట్టుకుని నయమైంది, లేకపోతే మన ఒళ్ళు వలుగు. నువ్వు అందితే బాగుండిస్తావే, నీ గురించి నాకు తెలియదు అనుకుంటారా? ఉంటున్నా మగాన్ని తీసుకొని వస్తా. తీసుకురాకపోతే ఆడేం చేస్తాడో చూసుకుంటుంటా. గట్టిగున్నదే కళ్ళు. మరి రోజు వచ్చాడు మంచిగా ఉంటేనే పైసలు ఇస్తా అని చెప్పిన. ఏడున్నావు? అరే పిలుస్తావు అన్నాడు అన్న వదినత్తంది. నేను ఎక్కడికత్తదిరా? ఇటే అత్తన్నట్టుంది. నేను పోతా. ఓయ్ ఓ మనిషి ఏడున్నావు? అగు గీడేం చెప్తావు? ఏం చెప్తావు రా? ఓ గాయదోడా, ఆ దిక్కుమాలిందేమో నన్ను తిడతా అంటే నువ్వు ఈడ ఒళ్ళు మర్చి కళ్ళు తాగుతాను వారా? కొంచెం అన్న బుద్ధున్నాదిరా నీకు? బర్రె మొక్క పోడా? కాదే, ఒళ్ళు నొప్పులు బాగా లేచినాయి, అందుకనే ఒక బుక్ అని వచ్చిన కంటే. సరే మరి పోదాం. ఎటు పోయేదా? ఇక్కడంత తాగుతా. తాగుతావానే? తాగకపోతే మరి అది ఎట్లా తిడతాను నన్ను కుక్క ముఖం పెట్టుకొని? నీ అవ్వ కూడా దానికే సపోర్టు, నువ్వు కూడా దానికే సపోర్ట్ చేస్తావా? వెళ్ళిపోయి అదే వలే నేను పోయినా 2-3 మళ్ళీ కలిసిన, అది నా వెనక మెల్లగా వచ్చింది. అరే గింత లేటుగా ఎందుకు కలుతానంటే నన్ను ఇష్టం వచ్చినట్టు తిడతాను. ఎవరికైనా ఒక మాట అన్నద్దా దాన్ని? నేను పెద్దదాన్ని, అది మాట అంటే వాడితే ఏంది? చికెంటికలు అమరియాలి దాని సంగతి ఎట్లుంటుందో చూడు. అప్పా నువ్వు ఇంత పని చేస్తావు, అది పందొంగా అదే నీ గండి మాట అదే ఇదే. నేను కూడా కొంచెం చేస్తా. అట్లా కాదు దాని సంగతి. ఆగు దాన్న నువ్వులే దాని సంగతి దాని సంగతి ఎట్లా చెప్తానో చూడు. ఇప్పుడు ఇవాళ దాని కాలు రెక్కలు ఇరగొట్టి ఇదే పొలంలో బొందెట్టి పోతా. దాన్ని ఏమనుకుంటాందో ఏంటంటే ఆగాలి కదా పొలం దాని సంగతి. అత్తవు కానీ సంగతి దాన్న నువ్వు రా దాని సంగతి దాని సంగతి వచ్చినాక ఏం చేస్తావు చెప్తే చెప్పు. దీనికి బుద్ధున్నదా? నువ్వు ఏ పని చేస్తానని నా పిల్లలు తిడతావు? నువ్వు ఏ పని చేస్తానని నా ఏం చేస్తాను వీడా? అబ్బా కళ్ళు తాకుంటా కూర్చున్నావు నువ్వు వీడా. దా కూసో, నువ్వు కూడా దా కూసో. ఇగో తాగు. మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నది, తాగు. గట్టిగా ఉన్నది, కమ్మ ఉన్నది కళ్ళు. చాలు మళ్ళా నాకు చాలది. అబ్బా చాలు ఇక మొత్తం నువ్వే తాగేటట్టు. ఇగో పాయిగా దాన్ని అందం. ఎవరిని ఎందుకు? ఇంకెవరు? అది బాగా మాట ఇచ్చి పెడతాంది దాన్నే. సరేపా, ఈయనే ఉంటే ఈ కళ్ళంతా నువ్వే తాగేటట్టు పనడు. తీసుకొని వచ్చిన పక్కన ఆడే పని కొడతాడు. ఆడదానివా? మాటలు రావా? గాజులు గిట్లేసుకున్నావా? కొట్లాట ఇది ఇజ్జత్ మానం తీస్తారు. మీ లొల్లి పాడుగా ఊళ్ళెక్కిన పడుతుంది. మీ లొల్లి ఇదేం అలవాట్రా మీకు? కళ్ళు తాగినారా? కళ్ళు వాసన వస్తుంది. ఆడోళ్ళు కాదా మీరు? ఆడుపుట్టువాడు పుట్టలేదే. మీ అయ్యమ్మకి ఇదే నా పెంపకం. పొలం చూస్తేనేమో ఎండిపోతుంది.
అప్పులోళ్ళేమో ఇంటి మీదకి వస్తాండ్రు, కోడళ్ళేమో నువ్వు చేసిన అప్పు అంటాండ్రు. అబ్బో మా అత్తయ్య చేసిన అప్పు కాదు ఇది, కోడళ్ళు చేసిన అప్పు. చిన్నదేమో మనం చేసిన అప్పు. ఇవాళ ఒక్కరోజు మేము అన్నమాట. అప్పు నేను చేసిన మాట. ఇక నేను వెగలేను. నిన్నే అవి అమ్మే అంటారు. అప్పు మనం చేసిన మాట. అంటే ఆడోళ్ళ ఆడుతులే మీరు. మాట్లాడతాను. చిన్నవ కొడుక ఇది ఆడ మీ పెళ్ళ ముచ్చట. ఇప్పుడు ఉంటది ఇదే పెంచినదే. నీ కొడుకులను గిట్లే పెంచినావు తాగుమని. ఒక్క పని చేసింది మమ్మల్ని ముందు చూసుకుంటారా? మీరు కూడా తాగుతారు. ఏం ఆడోళ్ళే మీరు. నేనేమన్నా వేసుకొని చస్తారు. తప్పైందని చెప్పురే. ఏమేమో అప్పులు చేసుకుంటుంటారట, మేమేమో కట్టుకుంటుంటామట. ఆడోళ్ళారా మీరేమో అలవాటు పాడైందిరా. పొలం అంతా ఎండిపోతాంది కాదురా. మీ అయ్య తాగి తాగి అప్పుల పాలు చేసిపోయిండు. మళ్ళీ ఎప్పుడు తాగరు కదా, మంచిగా వ్యవసాయం చేసుకొని ఉంటారు కదా. నువ్వు ఆ షర్టు కింద మంచిగా ఇద్దరు పరిచినావా? పండుకో పండుకో మేము మారుతాం. ఇవాళ ఎవరింటి పోతాను గుర్తుపట్టినావా? దాని అడుగు పొలకాడికి పోదాం. దావమ్మా మళ్ళీ నించో చూస్తాను. తువాల పట్టుకోవచ్చు. అందరికి నమస్తే, నేను మిరితిక. వెల్కమ్ టు పవనసుత ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. చూసిరు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని ఫుల్ జోస్ మీద చేసిన వీడియో లైక్ చేయరు ఖచ్చితంగా. పక్కన గంట ఉంటది, గట్టి కొట్టరి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.